హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో మీ 10i మొబైల్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో నిన్న రాత్రి మనకి మీ 10i మీద లీక్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అమెజాన్ పేస్లో మీ 10i బేస్ వేరియంట్ ప్రైస్ 25,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నట్టు మనకు ఒక లీక్ వచ్చిన సంగతి నిన్న రాత్రి మనకు తెలిసిందే. కాకపోతే ఇప్పుడు రియాలిటీకి వచ్చేసరికి లాంచ్ ఈవెంట్లో మీ 10i టాప్ వేరియంట్ కూడా మనకి 25,000 రూపీస్ ప్రైస్ అయితే దాటలేదు. సో ఈ మొబైల్లో స్పెక్స్ అన్ని సూపర్గా ఉన్నాయి అండ్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కూడా సూపర్ ప్రైస్లో లాంచ్ చేశారు. కాకపోతే ఒక 2-3 డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఆ డిసప్పాయింట్మెంట్స్ ఏంటనేవి కూడా ఈరోజు వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. సో ఈరోజు వీడియోలో మనం మీ 10i ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఈ మొబైల్ వీళ్ళు గ్లోబల్గా ఏదైతే MI 10 లైట్ లాంచ్ అయిందో దాన్నే పేరు మార్చి MI 10i లాగా ఇండియాకి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఐ అంటే ఏంటంటే ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా అనమాట. సో MI 10 లైట్ అని పేరుతోటి వీళ్ళు తీసుకురాకుండా మేడ్ ఇన్ ఇండియా సెంటిమెంట్ని వాడుకోవాలని లిటరల్గా చెప్పాలంటే ఐ స్టాండ్స్ ఫర్ మేడ్ ఇన్ ఇండియా అని వీళ్ళైతే అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్లో బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది మీకు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తోటి. అండ్ ఒక కలర్ అయితే ఉంది పెసిఫిక్ సన్ రైజ్ అని. ఆ కలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మ్యాట్ ఫినిష్ తోటి వస్తుంది, గ్లాస్ ఫినిష్ అయితే కాదు, మ్యాటీ ఫినిష్ తోటి వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ నేమ్ అట్రాక్ట్ అయితే చేయదు. సో ఆ కలర్ మాత్రం నాకు బాగా నచ్చింది, పెసిఫిక్ సన్ రైజ్. మొత్తం 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అట్లాంటిక్ బ్లూ, స్పెసిఫిక్ సన్ రైజ్, మిడ్ నైట్ బ్లాక్, ఇట్లా 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. 3 కలర్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక ఈ ఫోన్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తోటి వస్తుంది, గ్లాస్ బాడీ తోటి వస్తుంది. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. ఎందుకంటే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు చుట్టూ ఉన్న ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ వాడారా అల్యూమినియం ఫ్రేమ్ వాడారా అని చెప్పేసి. సో మెన్షన్ చేయలేదు కాబట్టి వీళ్ళు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేసి ఉంటారు చుట్టూ ఫ్రేమ్కి అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ హార్ట్ ప్రాసెసర్ చూసుకుంటే మనందరూ తెలిసిందే కొత్త ప్రాసెసర్ యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో ఇది కొత్త ప్రాసెసర్. ఫ్యూచర్లో ఇది మనం లాస్ట్ ఇయర్ అంతా మిడ్ రేంజ్లో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ని ఎలా చూసాము, సో ఇయర్ అంతా మేబీ మనం స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ని అలా చూడొచ్చు. 5G ప్రాసెసర్ అండ్ 8 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. ఆమ్కోటెక్స్ A77 కోర్స్ మీద అయితే బిల్డ్ అయింది. సో ఇది మీకు బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. గేమింగ్కి కానివ్వండి, హార్డ్వేర్ పరంగా చూసుకున్నా కానివ్వండి బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ 5G ఎనేబుల్డ్ ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక స్టోరేజ్ చూసుకుంటే ఈ ఫోన్లో వీళ్ళు UFS 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. సో ఇంతకుముందు మనం వింటూ వచ్చాం కదా UFS 2.1 స్టోరేజ్ అని. UFS 2.1 స్టోరేజ్కి UFS 2.2 కొంచెం అప్గ్రేడెడ్ స్టోరేజ్, కొంచెం అడ్వాన్స్డ్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. సో ఇంకా ప్రీవియస్ జనరేషన్ ఫోన్ తోటి కంపేర్ చేస్తే దీనిలో స్టోరేజ్ ఇంకా ఫాస్ట్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అట్లాగే ఈ ఫోన్లో ఇన్బిల్ట్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉన్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. ఇది కంప్లీట్ లిక్విడ్ కూలింగ్ లాగా కాదు, కార్బన్ ఫైబర్ కూలింగ్ సిస్టమ్ లాగా అనుకోండి. సో కంప్లీట్ లిక్విడ్ కూలింగ్ అయితే మాత్రం కాదు, ఇన్బిల్ట్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది, కాకపోతే కంప్లీట్ లిక్విడ్ కూలింగ్ అయితే కాదు ఇది. అండ్ నెక్స్ట్ కెమెరా చూసుకుంటే దీనిలో మీకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. సో మనందరికీ తెలిసిందే MI 10 సిరీస్ అన్నిట్లో కూడా మాక్సిమం వీళ్ళు 108 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేస్తారు. కాకపోతే ఈ ఫోన్లో కొత్త సెన్సార్ అయితే యూజ్ చేస్తారు, సామ్సంగ్ HM2 సెన్సార్ని అయితే యూజ్ చేస్తారు. సో ఈ సెన్సార్ ప్రీవియస్ జనరేషన్ సెన్సార్తో కంపేర్ చేసి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, బెటర్ లో లైట్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తుందని వీళ్ళు చాలా అయితే చెప్తున్నారు. మరి చూడాలి, చేతిలోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా చెక్ చేసి అయితే చూడాలి. ఆన్ పేపర్ అయితే మాత్రం సెన్సార్ అయితే మంచి సెన్సార్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిన 3 కెమెరాస్ మీకు తెలిసినవే కామన్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. పంచ్ హోల్ కెమెరా కట్అవుట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే కనిపిస్తుంది. దీన్ని యూస్ చేసి మీరు మాక్సిమం ఫుల్ HD వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచ్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు ఈసారి కూడా ఇదే మిస్టేక్ అయితే చేస్తూ వచ్చారు. సో డిస్ప్లే నేను కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాను. సో ఈసారి MI 10i సిరీస్లో నేను AMOLED డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే ఈసారి కూడా వీళ్ళు AMOLED డిస్ప్లే అయితే ఇవ్వలేదు. సో AMOLED డిస్ప్లే ఇవ్వాలి, వీళ్ళు 20,000 ఆ ప్రైస్ కేటగిరీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా AMOLED డిస్ప్లే ఇవ్వాలి. AMOLED డిస్ప్లే లేకపోతే ఏమైందంటే అక్కడ ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ లాగా మనకు కనిపించదు, ఏదో ఒకటి మిస్ అవుతున్నట్టు ఉండిద్ది. అదే రియల్మీ చూసుకుంటే మనకి అన్నీ ఇస్తుంది, AMOLED డిస్ప్లే ఇస్తుంది, మంచి కెమెరాస్, మంచి ప్రాసెసర్ అండ్ మంచి బ్యాటరీ అన్నీ ఇస్తుంది. సో MI ఫోన్స్లో ప్రతిసారి మనకి AMOLED డిస్ప్లే అయితే మిస్ అవుతుంది. ఈసారి కూడా మనకి AMOLED డిస్ప్లే అయితే మిస్ అవుతుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. ఇంటెలిజెంట్ అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే 30Hz to 120Hz యూజెస్ని బట్టి డిస్ప్లే అయితే ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో దీనివల్ల ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ కాకుండా ఉంటుంది, బ్యాటరీ లైఫ్ మీకు ఇవ్వగలం అని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇదొక మంచి టెక్నాలజీ అని చెప్పొచ్చు రిఫ్రెష్ రేట్ మాత్రం. కాకపోతే ఈసారైనా వీళ్ళు నెక్స్ట్ టైం నుంచి అయినా కానీ AMOLED స్క్రీన్ ఇస్తే బెటర్.
అండ్ నెక్స్ట్ ఫైనల్గా బ్యాటరీ వచ్చేసరికి 4820 mAh బ్యాటరీ ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. 0 to 100% 58 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతుందని వీళ్ళైతే చెప్తున్నారు. టైప్ సి పోర్ట్ తోడు వస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోటి అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ప్రైస్ వచ్చేసరికి టోటల్గా ఈ మొబైల్ వీళ్ళు 3 వేరియంట్స్లో అయితే అవైలబిలిటీ తీసుకొచ్చారు. 6+64GB బేస్ వేరియంట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 20,999 పెట్టారు, అంటే 21,000 అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ మిడిల్ వేరియంట్ 6+128GB వేరియంట్ వచ్చేసరికి 21,999 అయితే పెట్టారు, అంటే 22,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ హయ్యర్ వేరియంట్ 8+128GB వేరియంట్ వచ్చేసరికి 23,999 అయితే పెట్టారు, అంటే 24,000 రూపాయలు అయితే పెట్టారు. సో నిన్న మనకి ఒక లీక్ వచ్చింది అమెజాన్ పేజ్లో, MI 10i ప్రైస్ లీక్ అయినట్టు మనకైతే ఒక లీక్ అయితే వచ్చింది. దీని స్టార్టింగ్ ప్రైసే మనం 25,000 రూపాయలు ఉంటుంది అనుకున్నాం. కాకపోతే హై ఎండ్ వేరియంట్ అంటే టాప్ ఎండ్ మోడల్ ప్రైస్ కూడా 25,000 రూపాయలు అయితే దాటలేదు. ఒక మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా బేస్ వేరియంట్కి 21,000 మాత్రం చాలా 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 మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. 21,000కి చాలా 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 మంచి డీల్ అవుతుంది MI 10i. స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఒక AMOLED స్క్రీన్ ఒకటే మిస్ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ వేరియంట్ కూడా మంచి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ 6+128GB వేరియంట్ 22,000 కూడా చాలా మంచి వేరియంట్ అని చెప్పొచ్చు. ఇంకా నన్ను అడిగితే మాత్రం మీరు 6+64GB వేరియంట్ తీసుకునే కంటే 6+128GB వేరియంట్ తీసుకోండి. ఎందుకంటే ఈ ఫోన్లో మీకు హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది, అంటే వేసుకుంటే మీరు 2 సిమ్ కార్డులు, లేదంటే ఒక సిమ్ కార్డు ఒక మైక్రో SD కార్డ్ వేసుకోవాలి. సో అట్లాంటప్పుడు 64GB స్టోరేజ్ మీకు కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో తీసుకుంటే మీరు 6+128GB వేరియంట్ 22,000కి అయితే తీసుకోండి, చాలా మంచి డీల్ అవుతుంది. ఇంకా నన్ను అడిగితే 8GB 128GB వేరియంట్ అయితే మీరు స్కిప్ చేయండి, 24,000 దానికైతే పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఫ్యూచర్లో బెటర్ మొబైల్స్ అయితే వస్తాయి. సో ఈ ఫోన్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రైస్ టు స్పెసిఫికేషన్స్ రేషియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే నేను Realme X7 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాను. Realme X7 ఏ ప్రైస్లో లాంచ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో ఒకవేళ మీరు కొత్త మొబైల్ ఖచ్చితంగా నాకు అర్జెంటుగా కావాలంటే ఈ మొబైల్ తీసుకోండి, లేదంటే మీరు Realme X7 సిరీస్ కోసం వెయిట్ చేయండి. సో చూద్దాం ఒకసారి Realme X7 ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారో. Realme X7 లాంచ్ చేసిన తర్వాత Realme X7ని MI 10i మనం కంపేర్ చేసి రెండిట్లో ఏది బెస్ట్ మొబైల్ అనేది అయితే చూద్దాం. సో ఓకే, ఇప్పుడు కూడా MI 10i అయితే తీసుకోవచ్చు, కాకపోతే బెటర్ టు వెయిట్ అంటాను నేనైతే మాత్రం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోకి అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బై.